2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి రాజకీయ పార్టీలు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారో, ఎన్ని స్థానాలు వస్తాయో అంచనా వేయడానికి రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. జీ న్యూస్ మ్యాట్రిజ్ నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా కూటమి సీట్ల పెంపకం ఎన్డీఏ కూటమిలో కొత్త పార్టీలు చేరిన తర్వాత నిర్వహించిన సర్వే నివేదిక ఇది. ఈ సర్వే ఫిబ్రవరి 5వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 543 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 377 సీట్లు, ఇండియా కూటమి కేవలం 94 సీట్లు గెలుచుకోనున్నాయని తెలిపింది. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ 9 సీట్లు, బీజేపీ 5 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు, ఇతరులు 1 సీట్లు గెలుస్తారని సర్వే అంచనా వేసింది. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోన్న పరిస్థితుల్లో ఇదివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్స్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా వైఎస్ఆర్పీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంచనా వేశాయి. జీ న్యూస్ మ్యాట్రిజ్ సంస్థ తాజాగా ఒపీనియన్ పోల్ నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్పీ హవా కొనసాగుతుంది. మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్పీకి 19 చోట్ల విజయబావుట ఎగురవేస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూటమి 6 స్థానాలకే పరిమితం అవుతోందని జీ న్యూస్ మ్యాట్రిజ్ అంచనా వేసింది. కాంగ్రెస్, బీజేపీ ఖాతా తెరవలేదు. ఈ సర్వేలు కేవలం అంచనాలు మాత్రమే. ఎన్నికల ఫలితాలు ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటాయి. రాబోయే నెలలో రాజకీయ పరిస్థితులు, పార్టీలు, ప్రచార వ్యూహాలు, ప్రజలు మొదలైన అంశాలు ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయి.